మనం ఇంకో కొన్ని రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి పిఠాపురం రాజ్యం? పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ అవుతుందని చెప్పక్కర్లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అన్ని జనానికి కూడా ఆయన చేసిన మంచి పనులన్నీ చూస్తున్నారు కదన్నా. పవన్ కళ్యాణ్ చేసి మంచి పనులన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆయన కౌలు రైతుకి ఇచ్చిన పంచిపెట్టిన డబ్బులు, ఏదైనా సమస్య ఉందంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన ఉంటుంది, సమస్య ఉన్నా కానీ జనసేన ఉంటుంది. అలాంటప్పుడు జనం కూడా మారుతారు కదన్నా. అంటే మొన్న జగన్ గారు కాకినాడ పర్యటనలో ఒక మాట అన్నారు. అంటే మీకు సినిమా హీరో కావాలా లేకపోతే లోకల్ హీరో కావాలని చెప్పి, లోకల్ హీరో గీతా గారు గీతాన్ని నెగ్గించుకుని చెప్పి అన్నారు. అది సినిమా హీరో అంటానా, సినిమా హీరో సార్ ఆయన సినిమా చేసే కదా కౌలు రైతుకి అంటే బొల్ డబ్బు పంచి పెట్టాడు. అలాంటప్పుడు సినిమా హీరో మామూలు హీరో ఏ హీరోయినా ఆయన సొంత డబ్బులు తెచ్చి కౌలు రైతుకి చనిపోయిన 300 మందికి కౌలు రైతుకి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ సినిమా తీసే కదా ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన ఆస్పరుడు కాదు కాకపోయినా ఆయన సినిమా తీసిన డబ్బుతో ఖర్చు పెట్టారు కౌలు రైతుకి. అలాంటప్పుడు సినిమా హీరోయినా లోకల్ హీరోయినా ఒకటే, ఎవరైనా ఒకటే కదనా. సమస్య ఎక్కడ ఉంటే అక్కడే పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. మాకు కావాల్సింది సమస్యను ఎవరైతే ఎన్నుకుంటున్నారో అలాంటి వ్యక్తి కావాలా మా పిఠాపురం నియోజకవర్గానికి. అంటే కళ్యాణ్ గారు చీటికి మాటికి హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. అదే గీత గారు అయితే మీకు పిలిస్తే పలుకుతారు, వెంటనే వస్తారని చెప్పాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సీటుకి మాటకి ఎందుకు వెళ్ళిపోతారని, ఆయన ఒక సీఎం అభ్యర్థి కదా. 21 నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. 21 నియోజకవర్గాల్లో ఆయన ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థులకి దగ్గరికి వెళ్ళాలి కదన్న. అందువల్ల 21 నియోజకవర్గం కవర్ చేయడానికి వెళ్తున్నారు. అలాగే పార్లమెంట్ కూడా ఆయన చూసుకోవాలి కాబట్టి ఒకసారి వెళ్తున్నారు. ఇక నామినేషన్ చేసిన నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అందుబాటులో ఉంటారు. అలాగే పిఠాపురం అందరూ ఎలా అంటున్నారనే చేబుల గ్రామంలో ఒక నివాసం కూడా, ఒక ఇల్లు కూడా తీసుకున్నారు కదన్న. అదే మన ఉగాదికి గృహప్రవేశం చేశారు కదా, ఆయన చేబులలో ఉంటారు కదా పవన్ కళ్యాణ్. ఇంకా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చెప్పు. అంటే రేపు 23న కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్నారని చెప్పన్నారు. ఆ నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎమ్మెల్యే కింద అయిపోయినట్టు బయట అంటున్నారు, నిజమంటారా? ఆయన సీట్ ప్రకటించినప్పుడు ఎమ్మెల్యే అయిపోయాడు అన్న. ఓన్లీ మెజార్టీ కోసం చూస్తున్నాం అంతే. ఆయన ఎమ్మెల్యే సీట్ ఎప్పుడైతే పిఠాపురం ప్రకటించారో అప్పుడే ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన. ఓన్లీ ఒక మెజార్టీ కోసం చూస్తున్నాం అంతే పిఠాపురం. లక్ష మెజార్టీ అంటారు, అవుతుంది అంటారు. అది ఇంకా పెరగచ్చు. 1,50,000 మెజార్టీ అంటున్నామన్నా. 1,00,000 అవుతుంది కన్ఫామ్ గా. 1,00,000 వేస్తాం మేమందరం. ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నాం కాబట్టి 1,00,000 వేస్తాం. ఎందుకంటే జనం కూడా మారుతున్నారు కదన్నా. ఇది కాకినాడ ఎలాగ ఉండబోతుంది అన్న? కాకినాడ ఏముందన్న, కాకినాడ ఆయన సునీల్ అన్న ఆయన ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో సునీల్ ఉంటాడన్న. నెగ్గి పార్టీలో ఆయన రాడు. ఎందుకంటే ఆయనకి రాజకీయం చేసి లేకపోవచ్చు, ఆయనకి యోగత లేకపోవచ్చు ఆయనకి, నాకు తెలిసిండి. తంగిల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా కూడా నెగ్గొచ్చు కూడా మాక్సిమం. ఆయన కూడా కన్ఫర్మ్. ఎందుకంటే జనం ఒకటే ఫిక్స్ అయిపోయారన్న. 2 ఓట్లు గుద్దితే గాజు గ్లాస్ గుద్దుతారని ఇంకా